హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెన్. మన ఛానల్కి ఒక మంచి కామెంట్ అయితే వచ్చింది. పవన్ అనే పర్సన్ అయితే రాశారు. ఆయన 2023 పాస్ అవుట్, 1 year ఖాళీగా ఉండి 2024 మిడ్ నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. కానీ విషయం ఏంటంటే హీ డిడ్ బీటెక్ ఇన్ ఈసీఈ అండ్ ఇప్పుడు నాన్ టెక్నికల్ జాబ్ లో అయితే జాయిన్ అయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, మనీ బాగానే సేవ్ చేస్తున్నారు. బట్ హిస్ ప్యాకేజ్ ఇస్ 2.4 lakh per annum, విచ్ ఈస్ ఫైన్. కానీ ఈయనకి మాత్రం టెక్ జాబ్ కి వెళ్ళాలని ఉంది. ఇన్ఫాక్ట్ చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది, వేర్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా టెక్ జాబ్ నుంచి నాన్ టెక్ జాబ్ కి మూవ్ అవడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ పుల్లింగ్ బ్యాక్ హిస్ మోటివేషన్ టు సెటిల్ ఇన్ ద నాన్ టెక్ జాబ్ అన్నట్టు. ఇన్ఫాక్ట్ ఈయన 2 years హైదరాబాద్ లో కోర్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు చూస్తే ఈ జాబ్ వల్ల ఈయనకి టెక్ స్కిల్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా పోయిందంట. ఈ కామెంట్ అంతా చదివాక సమ్వేర్ ఇది ఎక్కడో నాకు కూడా రిలేట్ అయినట్టు అనిపించింది. పవన్ బ్రో, మీరు 2023 గ్రాడ్యుయేట్. ఈ కామెంట్ లో నేను కూడా కొంచెం కనెక్ట్ అయ్యా. నేను కూడా డిఫరెంట్ స్ట్రీమ్ బీటెక్ చేసా. నేను కూడా అరౌండ్ 2 years ఖాళీగా ఉన్నా నా ఫస్ట్ జాబ్ వచ్చే ముందు, ఫస్ట్ స్టేబుల్ జాబ్ వచ్చే ముందు. ఈ కామెంట్ చదివాక ఎగ్జాక్ట్లీ నాకు నా 2019 to 2021 జరిగిన జర్నీ అయితే కంప్లీట్ గా గుర్తొచ్చింది. నేను కూడా మెకానికల్ ఇంజనీర్ గా బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యా అండ్ దెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ ఐటీ ఇన్ 2021. ఇక్కడ కూడా చాలా జర్నీ ఉంది, చాలా స్ట్రగుల్ ఉంది. నాన్ టెక్, నాన్ ఐటీ జాబ్స్ ఉన్నాయి. అండ్ ఇలానే మీలో చాలా మంది కూడా సిమిలర్ సిచ్యువేషన్ లో స్ట్రక్ అయిపోయి ఉంటారు. టుడే ఐల్ గివ్ యూ బ్రూటలీ ఆనెస్ట్ ఆన్సర్. కెరీర్ స్విచ్ చేసుకోవాలా లేకపోతే కంఫర్ట్ జోన్ లోనే ఉండాలా? ఎవ్రీథింగ్ క్లియర్ గా చెప్తాను, వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఆల్సో నా జర్నీ ఎలా ఉందో కూడా చెప్తా, కంపేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Before we jump into the video, మన ఛానల్ చాలా చిన్నది. We are close to somewhere around 335 subscribers and we are on our road to 500 subscribers. So మీకు కనుక నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. సో let's jump into the video. Coming to your exact situation, మీరైతే బ్యాడ్ సిచ్యువేషన్ లో అయితే అస్సలు లేరు. లెట్స్ టేక్ ఇట్ ఇంటూ 2 perspectives. ఫస్ట్ థింగ్, బయట రెసిషన్ అంటున్నారు, జాబ్స్ తక్కువ ఉన్నాయి అంటున్నారు. ఈ టైంలో మనం జాబ్ చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ సెకండ్ పర్స్పెక్టివ్ ఇస్, స్కిల్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉంటాయి అంటారు. ఫర్ టైం బీయింగ్ మీరు స్కిల్ ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఈ విషయాన్ని మనం పక్కన పెడదాం. మీరు 2023 పాస్ అవుట్ కాబట్టి యు ఆర్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ అ ఫ్రెష్ గ్రాడ్యుయేట్. మీ బీటెక్ అయ్యి అరౌండ్ 2 years అయింది. పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అయిన ఒక 2 years వరకు కూడా ఫ్రెషర్ ఆపర్చునిటీస్ చూపిస్తూనే ఉంటాయి. అండ్ 1 year గ్యాప్, 2 year గ్యాప్ పెద్ద విషయం కాదు. ఐటీ కంపెనీస్ లో చూసుకుంటే చాలా మంది 2-3 years తర్వాతనే వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసుకున్నారు. ఇంకా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది కాబట్టి మీ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ సెక్యూర్డ్. ఇంట్లో ఉంటారు, మంచి ఫుడ్ తింటారు. అండ్ యు ఆర్ ఆల్సో టెల్లింగ్ దట్ మీరు మనీ సేవ్ చేస్తున్నారని. యు ఆర్ ఫైనాన్షియలీ స్టేబుల్ ఎట్ ద మూమెంట్ ఐ గెస్ and you are smart. And ఇంకా పెద్ద విషయం, 2.5 lakh per annum for a non-tech job is, it's a good amount for a non-tech job. రియాలిటీ ఏంటంటే చాలా మందికి ఈ అడ్వాంటేజెస్ కూడా లేవు. సో ఈ కేసులో మీరు పాజిటివ్ గానే ఉండొచ్చు. కాకపోతే లెట్స్ బి ఆనెస్ట్, ద రియల్ ప్రాబ్లమ్ ఈస్ ద ఇంట్రెస్ట్ పారాడాక్స్. మీకు టెక్ స్కిల్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పోయిందన్నారు, కానీ నాకు తెలిసినంత వరకు మీకు ఇంట్రెస్ట్ అసలు డెవలప్ అవ్వలేదు. అండ్ మీ మైండ్ లెర్నింగ్ కి సపోర్ట్ చేయట్లేదు అంటే ఇట్స్ అ కోర్ ఇష్యూనే. బట్ స్టిల్ వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా నాన్ టెక్ జాబ్స్ కి వస్తున్నారు అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ గ్రూప్ వ్యాలిడేషన్. మనం ఎప్పుడు కూడా గ్రూప్ వ్యాలిడేషన్ పెట్టుకోవద్దు. జస్ట్ లైక్ మీకు ఏం కావాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి, మీరు అమౌంట్కి సాటిస్ఫైడా, అది మీకు తెలియాలి. ఎప్పుడు కూడా గ్రూప్ వ్యాలిడేషన్కి వెళ్ళొద్దు, ఎందుకంటే ఫ్రెండ్స్ మారిపోతారు, సిచ్యువేషన్స్ మారిపోతాయి. నాకు నా బీటెక్లో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు లేరు అండ్ ఐఎమ్ డూయింగ్ థింగ్స్ అలోన్. లెట్స్ నాట్ పుట్ గ్రూప్ వ్యాలిడేషన్ హియర్. అండ్ కంఫర్ట్ జోన్ ఈజ్ ఆల్వేస్ ఎ ట్రాప్. మీరు ఇంటి నుంచి రాలేకపోవడం అనేది ఫిజికల్ అండ్ మెంటల్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. నాకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఇక్కడే ఉండిపోతా, అది అందరికీ ఉన్నదే. బట్ ఎట్ ద ఎండ్ డెవలప్ అవ్వాలనుకుంటే ఒక స్టెప్ అయితే బయటికి వేయాల్సిందే. ఇంకా మీ VLSI కన్ఫ్యూజన్గా వస్తే, కోర్ VLSI చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే మీకు రావట్లేదు. సో ఇట్స్ అ రాంగ్ డైరెక్షన్ ఆఫ్ ఫోకస్. అండ్ మీరు ఐటీ జాబ్స్ ట్రై చేద్దామన్నారు కాబట్టి దాని మీద చూద్దాం. అండ్ మీ విషయంలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు ఎందుకో మీరు ఫ్రెండ్స్ అందరికీ జాబ్స్ వచ్చేసాయి కాబట్టి నేను కూడా జాబ్లోకి దూరాలి అనే దాంతో మీరు ఒక జాబ్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు అందులోంచి బయటికి రాలేకపోతున్నారు అండ్ యు ఆర్ స్ట్రక్ దేర్. నేను మీరు అంటే ఈ కామెంట్ రాసిన ఒక పర్సన్కి మాత్రమే కాదు, ఈ సిచ్యువేషన్లో ఉన్న ఎవరైనా సరే రిలేట్ చేసుకోండి. మనందరికీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలా ఫియర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ది ఫెయిల్యూర్ ఫియర్. నేను ట్రై చేసి ఫెయిల్ అయితే ఏంటి కదా, నేను నా ఉన్న జాబ్ను వదిలేసి కొత్త జాబ్ ట్రై చేసి అందులో కనుక నేను సర్వైవ్ అవ్వలేకపోతే నా పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫియర్. నేను చాలా మంత్స్ దీని మీద స్పెండ్ చేస్తున్నా, అట్ ద ఎండ్ నాకు రిజల్ట్ రాకపోతే ఏంటి కదా అనే ఇంకో ఫియర్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ ప్రెషర్. ఇది అందరికీ అయితే ఉండదు. హూ ఆర్ హ్యావింగ్ స్టేబుల్ ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళకి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఇది కూడా కన్సిడర్ చేసుకోవాలి. నాకు ఇవన్నీ ఎందుకు అర్థమవుతున్నాయంటే ఐ వాజ్ ఇన్ టు ద సిమిలర్ సిచ్యువేషన్. నేను 2019లో బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ నాకు కూడా అరౌండ్ 2.5 years గ్యాప్ అయితే వచ్చింది నా ఫస్ట్ ప్రాపర్ జాబ్ కి. ఇప్పటి వరకు నేను మల్టిపుల్ జాబ్స్ మీద కాల్ పెట్టుకుంటూనే వచ్చాను. మనకి మధ్యలో ఏమవుతూ ఉంటుంది అంటే, నేను బీటెక్ అయ్యి 2 years గ్యాప్ వచ్చింది, మనకి జాబ్స్ వస్తాయా రావా అని ఒక పెద్ద డౌట్ అయితే ఉంటుంది. ఇంకా నేను గేట్ ఎగ్జామ్ అది పెట్టుకున్నా కాబట్టి నాకు డెఫినెట్ గా టైం పడుతుందని నాకు తెలుసు. అండ్ ఆల్సో ఇన్ బిట్వీన్ నేను యాక్సిడెంటల్ గా ఒక BPO జాబ్ కూడా వెళ్ళాను. ఒక మంత్ ట్రైనింగ్ తీసుకుని ఒక మంత్ వర్క్ చేసి ఇది మంది కాదని చెప్పి నేను బయటకు
బయటకు కూడా వచ్చేసా. అండ్ ఆల్సో ఐ హ్యాడ్ సీన్ దిస్ మనీ అడిక్షన్ వేర్ నా బ్యాంక్ అకౌంట్ లో ఒక ఫస్ట్ 21,000 పడగానే ఐ వాజ్ లైక్ అడిక్టెడ్ టు ఎర్నింగ్స్ అండ్ ద కంఫర్ట్. సడన్ గా కంఫర్ట్ వచ్చింది, ఫ్యామిలీ హ్యాపీ, ప్రెషర్ లేదు. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మనం బిగ్గర్ గోల్ రీచ్ అయ్యే దారిలో ఒక చిన్నదాన్ని పట్టుకొని అక్కడ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మీ కేసులోని నా కేసులోని డిఫరెన్స్ ఏంటంటే నేను జాబ్ జాయిన్ అయిన 2 months లోనే మానేశాను కాబట్టి నాకంత పెయిన్ఫుల్గా అనిపించదు. అండ్ ఐ వాజ్ నాట్ దట్ డిస్పరేట్. మీరు ఆల్రెడీ అరౌండ్ 1 year నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు సడన్ గా మానేస్తే యూ ఫీల్ లైక్ లూజింగ్ సంథింగ్. అండ్ నాకు ఆ టైంలో జాబ్ లేదు, స్విచ్ చేయాలనే బాధ లేదు. అండ్ ఐ వాజ్ నాట్ ఫోకస్డ్ ఆన్ ఎనీ ఆఫ్ సచ్. మీకైతే ప్రెసెంట్ ఒక డీసెంట్ ఎర్నింగ్ ఉంది అండ్ ఆల్సో కంఫర్ట్ లైఫ్ స్టైల్ ఉంది. ఇప్పుడు మీరు కనుక జాబ్ మానేస్తే ఇవన్నీ కూడా మీకు డ్యామేజ్ ఖచ్చితంగా అవుతాయి. కానీ మీరు నిజంగా స్విచ్ అవ్వాలనుకుంటే యూ షుడ్ మెంటలీ ఫిక్స్ దట్ స్విచ్ చేయడం అనేది ఆప్షన్ కాదు, దట్ షుడ్ బి ఎసెన్షియల్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్. అది రియలైజ్ అవ్వాలి. అండ్ యూ షుడ్ ఆల్వేస్ వ్యాలిడేట్ కంఫర్ట్ జోన్ వర్స్ గ్రోత్ ఆపర్చునిటీస్. ఈ రోజు కంఫర్ట్తో మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది బాగా ఒకసారి కంపేర్ చేసి చెక్ చేసుకోండి. మీకు టెక్ జాబ్ మీద అసలు ఇంట్రెస్టే లేదు కానీ ఒకసారి ఐటీ జాబ్స్ కూడా ట్రై చేయండి. వేర్ యూ కెన్ ఇప్పుడు మనం బీటెక్లో ఏ కోర్ బ్రాంచ్ అయినా తీసుకుంటే దాని మీద మనం ఇంటర్వ్యూస్ ఇవ్వాలంటే మనం ఎంటైర్ సబ్జెక్ట్ అంతా చదువుకుని వెళ్ళాలి. బట్ ఐటీ జాబ్స్ అలా కాదు. మీరు ఒక పర్టికులర్ లాంగ్వేజ్ కానీ పర్టికులర్ టెక్నాలజీ కానీ పర్ఫెక్ట్ అవ్వండి, దాంతో మీరు ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఆ ఒక్క టెక్నాలజీ మీద మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉంటాయి మార్కెట్లో. అండ్ ఫ్రెషర్స్కి మేబీ ఓపెనింగ్స్ కూడా తక్కువే ఉండొచ్చు, బట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే కొంచెం ఈజీనే ఉంటాయి. కొంచెం ఫోకస్ చేస్తే ఒక 40-45 డేస్లో ఏదో ఒక టెక్నాలజీ ఫ్రెషర్ ఇంటర్వ్యూ ఇచ్చే లెవెల్లో అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. కానీ ఈ 45 days మీరు స్పెండ్ చేసేది మాత్రం మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. మీరు ఇక దేని మీద డివేట్ అవ్వకుండా లెర్నింగ్ మీద మాత్రమే కూర్చోవాలి. అండ్ వెన్ యూ వాంట్ టు కంపేర్ టెక్ జాబ్ విత్ నాన్ టెక్నికల్ జాబ్, మీరు ఇప్పుడు 2.5 ఉన్నారు, అదే మీరు టెక్ జాబ్ వెళ్తే స్టార్టింగ్ మీకు అరౌండ్ 4 to 5 lakh per annum అయితే వస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఇన్ సంథింగ్ విచ్ ఇస్ సో ఇంపార్టెంట్. అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ టెక్నికల్ వాళ్ళకి చాలా ఉంటాయి, వేర్ దే కెన్ స్విచ్ మల్టిపుల్ కంపెనీస్. అండ్ మీకు తెలిసే ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ స్విచ్ అవుతూనే ఉంటారు, ఒక్కొక్క స్విచ్కి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హైక్స్ వస్తున్నాయో. కానీ నాన్ టెక్నికల్లో మీరు అది ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈవెన్ మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి 1 day ఆఫ్ డిలే కూడా మీకు చాలా కాస్ట్ చేస్తుంది. అండ్ అట్ ద మూమెంట్ యూఆర్ అట్ ద రైట్ ఏజ్, ఐ గెస్ యూఆర్ సమ్వేర్ అరౌండ్ 23 to 24 years old. ఈ టైంలో మీరు ఈజీగా ఇంకా చాలా కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేస్తే టెక్ జాబ్స్ కంటే నాన్ టెక్ జాబ్స్ AI వల్ల ఆటోమేషన్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి, వేర్ దే ఆర్ రీప్లేసింగ్ ద హ్యూమన్స్. అండ్ టెక్ జాబ్స్ ఆర్ ఆల్వేస్ గ్రోయింగ్ ఇన్ డిమాండ్ అండ్ స్కిల్ బేస్డ్ అండ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ దే కెన్ బి ఆల్సో రీప్లేసబుల్ బట్ నాట్ కంప్లీట్లీ, వేర్ టెక్ స్కిల్స్ కి గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ అయితే ఉంది. అండ్ కంపేరింగ్ విత్ మై పొజిషన్, మీరు ఈసీ చదివారు కాబట్టి మీకు ఇంకా యాడెడ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. బీటెక్ లో కూడా మాకంటే కంప్యూటర్ ఎక్స్పోజర్ మీకే ఎక్కువ ఉంటుంది, మెకానికల్ కంటే ఈసీ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఇంకా మీరు VLSI సైడ్ వెళ్ళొద్దు అనుకుంటున్నారు కాబట్టి లెట్స్ గో ఫర్ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ చూడండి. మంచిగా ఒక స్కిల్ అయితే డెవలప్ చేసుకోండి, ఏదో ఒక టెక్నాలజీ అయితే నేర్చుకోవాలి. వాట్ ఎవర్ ఇప్పటివరకు చెప్పినంత కూడా నేను చెప్పడం వల్ల అయితే ఏది మారదు. ఇట్స్ యువర్ టేక్, మీ డెసిషన్ ఫైనల్ కాబట్టి లెట్స్ టేక్ ఇట్ యాజ్ అ 5-year విజన్. 2030లో మీకు ఎంత శాలరీ కావాలో రాసుకోండి, మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారో రాసుకోండి. ఫైనాన్షియల్ గోల్స్ సెట్ చేయండి, మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కానీ ఏదన్నా కొనుక్కోవాలనుకుంటారు కదా, లైక్ కైండ్ ఆఫ్ గోల్స్. ఇంకా డైలీ రొటీన్ ఎలా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, గ్రోత్ పొటెన్షియల్ ఎలా ఉంది, అండ్ మార్కెట్లో మీ డిమాండ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద అయితే డెఫినెట్గా రాసుకొని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్తో పాటు మీ రిస్క్ ఎంత ఉంది. కంఫర్ట్ జోన్ సేఫ్టీ కాదని అందరూ చెప్తారు, బట్ స్టాగ్నేషన్ ఈజ్ డెఫినెట్లీ రిస్కీ. లెర్నింగ్ కర్వ్ ఆల్వేస్ ఉండాలి, రిస్క్ని కూడా మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూనే ఉండాలి. మనందరికీ అర్థం కాదు ఏంటంటే ద బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. సో వై లెట్ హియర్ ఇస్ ద ప్లాన్. నెక్స్ట్ 3 months మీకు ఒక శాంపుల్గా నెక్స్ట్ 3 months ఒక ప్లాన్ ఇస్తాను, మీకు మీ రిలేటెడ్గా దాన్ని మార్చుకొని జస్ట్ ఫాలో అవ్వండి. నేనైతే ఐటీ జాబ్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తా. ఏదో ఒక టెక్ స్కిల్ అయితే నేర్చుకోండి, జావా, సి ప్రోగ్రామింగ్, ఏదో ఒక లాంగ్వేజ్. ప్రతిరోజు ఒక 1-2 hours అయితే స్పెండ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీది నాన్ టెక్ జాబ్ కాబట్టి 8 to 9 hours అయితే ల్యాప్టాప్ ముందే ఉండాలి, దట్స్ ఫర్ షూర్. బట్ మీరు టైం దాచుకొని వీటి మీద డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. మీరు దీనికి ఏ కోర్స్ తీసుకుని ఖర్చు కూడా పెట్టుకోకర్లేదు, జస్ట్ యూట్యూబ్లోనే చాలా సోర్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో గూగుల్లో లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్ దొరుకుతాయి. ఈవెన్ ChatGPTని అడిగినా సరే అది ఆన్సర్ ఇస్తుంది. మీకున్న డౌట్స్ అన్ని అడగండి, ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్, దాన్ని చూసి మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ మల్టిపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూడండి, ఆల్సో మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండండి. చిన్న ప్రాజెక్ట్స్ తయారు చేయండి, లైక్ క్యాలిక్యులేటర్, గేమ్స్. ఫ్రెషర్స్ని అంతకు మించి ఏం అడగరు. అండ్ ఆల్ ద ఫ్రెషర్ కోడింగ్ క్వశ్చన్స్ సమ్వేర్ అరౌండ్ 20-30 క్వశ్చన్స్ ఉంటాయి. అవి మీరు 1.5 months నేర్చుకోవడం పెద్ద విషయం అయితే అస్సలు కాదు. జాబ్స్ అయితే తక్కువే ఉన్నాయంటున్నారు, బట్ అప్లై చేస్తేనే కదా కనీసం కాల్ వస్తుందో లేదో తెలిసేది. ప్రతిరోజు నౌకరీ ఓపెన్ చేయండి, ప్రతిరోజు లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి, కనిపించిన జాబ్ కల్లా క్లిక్ చేయండి. సమ్వేర్ ఎవరో ఒకరు మిమ్మల్ని అయితే డెఫినెట్గా రీచ్ అవుతారు. అండ్ డ్యూరింగ్ దిస్ ఫేజ్ మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని మీరే చూసుకోండి. నేను జాబ్ మానేసానని చెప్పి మీరు కూడా జాబ్ మానేయద్దు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యువర్ ఫ్యామిలీ టేక్స్, హౌ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైనాన్సెస్. ఇంకా పెద్ద విషయం ఏంటంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అడ్వాంటేజ్ అయితే ఉంది. మీరు ట్రావెలింగ్లో టైం వేస్ట్ చేయక్కర్లే. మేమందరం రోజుకు ఒక 2 గంటలు అయితే ట్రావెలింగ్లోనే టైం వేస్ట్ చేస్తాం. సో అది కూడా మీరు ప్రాపర్ పొటెన్షియల్ కింద మార్చుకోండి. స్టే మోటివేటెడ్. చిన్న ఇంటర్వ్యూస్ వస్తుంటాయి, చిన్న కంపెనీ పెద్ద కంపెనీ ఇచ్చేసేయండి. అండ్ నెవర్ ఎవర్ పే ఎనీ అమౌంట్స్ టు ఎనీ ఆఫ్ ద కంపెనీస్. ఏ మంచి కంపెనీ కూడా మిమ్మల్ని ముందే డబ్బులు అడగదు. మీ అందరి విషయంలో వచ్చిన ప్రాపర్ ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ వ్యాలిడేషన్. దాన్ని అయితే అస్సలు చేయొద్దు, బికాస్ ఆల్ అవర్ లైఫ్స్ ఆర్ నాట్ సేమ్.
టీవీ సోషల్ మీడియా మీద అలొకేట్ చేసే టైంని కొంచెం కెరీర్ మీద పెట్టుకుంటే చాలా బెస్ట్. మొదట్లో చాలా డిఫికల్టీ అనిపిస్తుంది, బట్ చేయగా అలవాటు అయిపోతుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఫైనలీ గైస్, యు ఆర్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ బాగుంది, మనీ కూడా దాచుకోవచ్చు. టు బీ ఫైనాన్షియలీ సేఫ్. టెక్నికల్ కెరీర్కి అయితే వెళ్ళిపోండి డెఫినెట్గా. అండ్ 3 months నేను చెప్పినవన్నీ ట్రై చేయండి. ఇట్ విల్ వర్క్అవుట్. ఇన్ కేస్ వర్క్అవుట్ అవ్వకపోతే మీకు మీ జాబ్ ఎలాగూ ఉంటుంది, సో దాన్ని కంటిన్యూ చేసుకోండి. ప్రెషర్ అయితే తీసుకోవద్దు. స్టార్ట్ చేస్తే ఇంట్రెస్ట్ అయితే గ్యారంటీ వస్తుంది. అండ్ ఎవ్రీడే డిలే కాస్ట్ మోర్. మీరు ఎంత త్వరగా మొదలు పెడితే అంత కాంపౌండింగ్ అని నేర్చుకుంటారు. సో ఎందుకు లేట్, ప్రొకాస్టినేషన్ వద్దు. ఈ రోజే స్టార్ట్ చేయండి. ఈ వీక్ కూడా కాదు, నెక్స్ట్ మండే కూడా కాదు, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. 3 months సీరియస్గా కమిట్ అవుతాను, కమిట్ అవ్వండి. కొన్ని కట్ చేయొచ్చు. మనం ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం కట్ చేయొచ్చు, మూవీస్ చూడడం కట్ చేయొచ్చు, టీవీలు చూడడం కట్ చేయొచ్చు, ఫోన్ వాడడం కూడా కట్ చేయొచ్చు. అండ్ గైస్, టుమారో కంప్లీట్ రోడ్ మ్యాప్, నా కంప్లీట్ జర్నీ షేర్ చేస్తాను. నేను ఎలా నాన్ ఐటీ నుంచి ఐటీ జాబ్కి వచ్చా, నేను ఎలా మెకానికల్ ఇంజనీర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా, అండ్ 2019 నుంచి 2021 వరకు నేను ఏమేం చేసా, ఎంటైర్ డీటెయిల్స్ మీకు ఒక కంప్లీట్ వీడియోలో పెడతా. మీరు కూడా చాలా మంది రిలేట్ అవుతారు, అండ్ మీలో చాలా మంది మెకానికల్ ఇంజనీర్స్ కూడా ఉంటారు. ఐ నో దట్. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ అ మెకానికల్ ఇంజనీర్, ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. చలో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మన ఛానల్ ఇంకా చాలా చిన్నది, అండ్ ఐఎమ్ హోపింగ్ అ క్విక్ గ్రోత్ ఫర్ దిస్ ఛానల్. ఎక్కువ మందికి రీచ్ చేయించండి, మనం మంచి కంటెంట్తో ముందుకు వద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై నౌ.